నమస్తే, నా పేరు స్వప్న. క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాడు విజయ్ ప్రభంజనం 110 సీట్ల దిశగా టీవీకే కోటలు వదులుతున్న ద్రవిడ పార్టీలు. తొలి పోరులోనే మ్యాజిక్ ఫిగర్ తో తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్. ముందస్తు ప్రణాళికతోనే పుష్కరాల నిర్వహణ, భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు. నిధుల అంచనాలపై అధికారులు, జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ భేటీ. యానంలో మల్లాడి ప్రభంజనం 4568 ఓట్ల మెజార్టీతో ఘన విజయం. అరాచక పాలనపై ప్రజల చెంపపెట్టు. ముస్లోడన్న వారికి మల్లాడి స్ట్రాంగ్ కౌంటర్. కోటపై కాషాయ జెండా. మమతా బెనర్జీ అరాచక పాలనకు బెంగాల్ ప్రజల చెంపపెట్టు. చొరబాటుదారుల ఆట కట్టించి హిందువులకు రక్షణగా నిలిచిన బీజేపీ గెలుపు. విజయనగరంలో సంబరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక్క కొత్త శకం మొదలైంది. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ 118కి అతి చేరువలో ఉంది. విస్మయపరిచే విషయం ఏంటంటే, స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో వెనుకంజలో ఉండడం, విజయ్ పార్టీ అభ్యర్థి దూసుకుపోవడం తమిళనాట మారుతున్న రాజకీయ గాలికి నిదర్శనం. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి మేము సైతం అంటూ బరిలోకి దిగిన విజయ్ అటు డీఎంకే ఇటు ఏడీఎంకే కోటలను బద్దలు కొట్టారు. అప్రతిహతమైన మెజార్టీతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సినీ గ్లామర్ను మించి మార్పు కోరుకునే యువత మరియు నిశ్శబ్ద ఓటర్ల అండతో విజయ్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. మరికొద్ది గంటల్లోనే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు నమోదు కాబోతుంది. దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణాల కోసం తమిళనాడు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. యానం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అప్రతిహత విజయం సాధించారు. తన ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్ పై 4568 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది మరోసారి యానం కింగ్ అని నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ, ఈ తీర్పు గత 5 ఏళ్ల అరాచక పాలనపై ప్రజలు ఇచ్చిన చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. తనపై సోషల్ మీడియాలో కుట్రలు పన్నే వారికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. ముస్లోడా అని ఎగతాళి చేసిన వారికి తన అభివృద్ధి పనులతో సమాధానం చెబుతానని సవాల్ విసిరారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని, యానంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సార్ 6సారా 7సారా అన్నది కదండి. నాకంటే ఇంకా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు, పోటీ చేశారు. కొన్ని ఎలక్షన్లో ఓడిపోతారు. నేను ఏ ఎలక్షన్లో పోటీ చేసిన ఏ ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. లాస్ట్ ఎలక్షన్లో నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని 100 మెజార్టీలో కోల్పోవడం జరిగింది. అంతే తప్ప అది పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏంటి అన్నది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంతటి తప్పుడు ప్రచారం చేయాలో, అది సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కనున్న వాళ్ళు దళిత నాయకులని, మైనారిటీ లీడర్స్ అని ఇలాగ ఎంతోమంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసిన దానికి ఎవరైతే అసమర్థుడికి పనిచేస్తే అరాజక పరిపాలన, ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాజక పరిపాలనకి మల్లాడి కృష్ణారావుకి ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన
లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకార్డ్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊర్లో ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది, ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన ప్రజలకు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటకి ఈ రోజు కూడా 100% నేను కట్టుబడి ఉంది. ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపం లేకుండా నేను చేస్తానని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం యూత్ విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్లు చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు 1000 మీద ఎప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళకి 100 మీద గెలిచిన వాళ్ళకైతే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4562 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో మంత్రి నారాయణ అధ్యక్షతన తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణం మరియు అవసరమైన నిధుల అంచనాలపై మున్సిపల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల పరిధిలోని చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యత క్రమంలో సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జరిగేటువంటి సమావేశాలతో పాటు ఈరోజు ఎరస్ట్రైల్ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలిపినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపల్ టౌన్స్ మేరకు, మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రితో పాటు మున్సిపల్ టౌన్స్ మేరకు ఒక కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద మంత్రివర్యులు శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు మేము పాల్గొనడం జరిగింది. దీని ద్వారా టౌన్స్లో ఏ రకంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి పుష్కరాలకి. దాంతోపాటు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా ఘాట్ కానీ, వాటికి అప్రోచ్ రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు ఎవరెవరికి ఏ టౌన్కి ఎంత మేరకు ఫండ్ అలాట్ చేయగలుగుతారో వారికి ఉన్నటువంటి పారామీటర్స్ ద్వారా కొంత చెప్పడం జరిగింది. దాని ఆధారంగా రాబోయే రోజుల్లో ఫండ్స్ రిలీజ్ చేయడం, దానికి ప్రయారిటీ బేసిస్ మీద పనులన్నీ కూడా మొదలు పెట్టుకోవడం అనేది చేయాలనేటువంటి మాట కూడా ఇప్పుడు జరిగింది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ఈ 3 మండపేట, ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలతో, అక్కడున్న మంత్రులతో ఈరోజు గోదావరి పుష్కరాల విషయమై ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియాలో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అదేవిధంగా పుష్కరాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మెయింటైన్ చేసే విషయాలు ఉండే ఘాట్ల దగ్గర మెయింటైన్ చేసే విషయం కానీ, అదేవిధంగా అక్కడ వాటర్ కానీ, అక్కడ వచ్చి షెల్టర్స్ ఏర్పాటు చేయటం కానీ, డ్రింకింగ్ వాటరు, ఫుడ్, వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది. గత అనుభవాలను పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1 ఏంటంటే మున్సిపాలిటీలో, ఈ యొక్క మున్సిపాలిటీస్లో మండపేట కావచ్చు, కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజమండ్రి, ఈ 4 మున్సిపాలిటీలో ఈ యొక్క పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాచురేషన్ పాయింట్లో చేయాలంటే ఎలా చేయాలనే దాని మీద కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు కమిషనర్సు, సిడిఎంఏ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. అది ఇవాళ ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేయమన్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఫండ్స్ ఎలా చేయాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని అలాట్ చేసుకొని
వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే 2014-19లో కేవలం ఒక 3 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఒక 3 months ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చాము. దానికి ఫండ్స్ కూడా ఎలా చేయాలని దానికి కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే ఇమీడియట్గా అవి శాంక్షన్ చేసి వర్క్స్ మొదలు పెట్టడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ సహా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో విజయనగరంలో పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ను అరాచక పాలన నుండి విముక్తి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల నుంచి బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హింసకు గురి చేసిన మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టి అసలైన హిందువుల రక్షణే ధ్యేయంగా బీజేపీ అక్కడ జైత్ర యాత్ర సాగించిందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడడం వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉందో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇదే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతూ ఉంది. సుమారుగా 190 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. దీంతో గత కొంతకాలంగా మమతా బెనర్జీ వారి యొక్క గుండాలు కానీ లేదా అంతకుముందు కమ్యూనిస్టులు సాగించినటువంటి దాష్టికాలకు కానీ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని అక్కడ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు కదలడం జరిగింది. ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పనిచేసినటువంటి మా కార్యకర్తల యొక్క బలిదానాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. కుటుంబ సమేతంగా మా కార్యకర్తలను హత్యలు చేసినటువంటి విషయాలు కానీ, కుటుంబ సమేతంగా అక్కడ ఉండలేక అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేసి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా ఈ యొక్క విజయాన్ని, వారికి గుర్తింపు, వారి యొక్క బలిదానాలకు గుర్తింపు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఏదైతే విజయాన్ని నమోదు చేసుకుంటా ఉందో ఇది భారతదేశం యొక్క విజయం. ఇది రౌడీ రాజ్యానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇది భారతీయ జనతా పార్టీ విజయంగా మనం చూడాలి. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టిస్తున్న సునామీ ఒకవైపు, తిరుమలగిరిలో సినీ నటి త్రిష ఆధ్యాత్మిక పర్యటన మరోవైపు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. నేడు తన పుట్టినరోజు కావడంతో పాటు తమిళనాడు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న తరుణంలో త్రిష శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న ఆమె తన చిరకాల మిత్రుడు విజయ్ చారిత్రాత్మక విజయం సాధించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని గట్టిగా మొక్కుకున్నట్లు తెలుస్తోంది. దర్శనానంతరం ఆలయ అధికారులు త్రిషకు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అయితే దర్శనం ముగిసిన వెంటనే త్రిష ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరుమల నుండి నేరుగా చెన్నైకి బయలుదేరారు. ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే ఘన విజయం దిశగా దూసుకుపోవడంతో నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. అటు పుట్టినరోజు ఆనందం, ఇటు ఆత్మీయ మిత్రుడి రాజకీయ విజయం త్రిషకి ఈరోజు డబుల్ సెలబ్రేషన్ అని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందుతున్నారు. మే 4 నుండి 8వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో అంతర్జాతీయ బోధనా పద్ధతులు, విమర్శనాత్మక ఆలోచన ధోరణిపై మన టీచర్ల అవగాహన పెంచుకోనున్నారు. అక్కడి యూషన్ సెకండరీ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక పాఠశాలను సందర్శించి డిజిటల్ బోధన మెలకువలను అధ్యయనం చేయబోతున్నారు. తిరిగి వచ్చాక వీరి రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు మెంటర్లుగా వ్యవహరించి గ్లోబల్ విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయికి చేరవేస్తారు. But they couldn't quite find success. Right? A good university degree was set up for life. I believe those times when you were a kid, I'm sure your parents told you, yes, you must do that so you can get a good set up you up for life. But is it really true now? Okay, now you see, okay, not really, right? So last time we used to take a singularly named career path. Is it true? No. Because in the past, I believe your parents, or even when you are growing up, you know, your parents, oh, get a government job. That's the best. But is government job the best now? No, right? so notice the lot things that we used to think is certain is no longer certain. And all these things are changing. And why is it changing? It's because of this. Right? And of course, there was a time when NEP 2020 was launched. What a coincidence, right? Right, so the reason why I say it's visionary, because when they launched it, it was really in the midst of COVID-19. And how it has helped transform education in India up to now, right, is amazing. Okay, so we need to give celebration to that piece of work that was done, and how it has helped India now move forward in terms of education for its children. But I'm going to talk more about the Industrial Revolution first, right? కోనసీమ జిల్లా అమలాపురంలో రైతుల ఆవేదనతో కలెక్టరేట్ను ముట్టడించారు. వ్యవసాయ సీజన్లో ఉపాధి హామీ పనులు చేపట్టడం వల్ల పొలం పనులకు కూలీల కొరత ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. వరి కోతలు, గడ్డి సేకరణ సమయంలో కూలీలు దొరక్క వ్యవసాయం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పనులు పూర్తయ్యే వరకు ఉపాధి హామీని నిలిపివేయాలని, లేని పక్షంలో సాగుకు దూరమై క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్ష్మీపతిరాజు అండి. ఉపాధి హామీ పని ఎప్పుడు రైతుకి వరి కోతల టైంలోని, ఊడుపుల టైంలోనే పెడుతున్నారు కనుక రైతుకు ఉన్న ఇబ్బందులు, పశువు సంపద పెంచుకుందామన్నా, గడ్డి పోజేసుకుందామన్నా ఒక్క మనిషి కూడా దొరకట్లేదు. ఆ టైంలోనే పెడుతున్నారు. అదే ధాన్యం కోతల టైంలో పెడుతున్నారు. ఆ ఎండ పోసుకున్న దాకా ఉండి అకాల వర్షాలు వచ్చి ఆ ధాన్యం అంతా నశించిపోతుంది, పాడైపోతుంది. దానివల్ల ఈ ఉపాధి పని ఈ ఇప్పుడు అయిన వెంటనే తర్వాత చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. 2, ఇదే విధంగా రైతుని ఇబ్బంది పెడితే ప్రభుత్వాలు మేము క్రాప్ హాలిడే చేయవలసిన పరిస్థితి వస్తుంది. నిబంధనల పేరిట నిర్వాహకులు వ్యవహరించిన తీరుతో పలువురు లాసెట్ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ చిన్నముష్టివాడలోని ఆయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రానికి సోమవారం ఉదయం వివిధ జిల్లాల నుండి అభ్యర్థులు తరలివచ్చారు. అయితే ట్రాఫిక్ సమస్యల కారణంగా కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మహిళా అభ్యర్థులను లోపలికి అనుమతించేందుకు సిబ్బంది ససేమిరా అన్నారు. తాము ఎంతో కష్టపడి చదవామని, తమ జీవితాలు నాశనం చేయొద్దని అభ్యర్థులు కాళ్ళ వేళ్ల పడి వేడుకున్న సిబ్బంది కనుకరించలేదు. నిబంధనల ప్రకారం 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కరాఖండిగా చెప్పడంతో ఏడాది కష్టం వృధా అయిందంటూ అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సార్, మేము ఏపీ లాస్ట్ ఎగ్జామ్కి వచ్చాం సార్. మేము 9-2కి వచ్చాం సార్. ఎగ్జామ్ గేట్ రిక్వెస్ట్ చేసాం, కానీ 9-2 వరకు మమ్మల్ని అలర్ట్ చేయలేదు. మేము బోర్డుకి కాల్ చేసి మాట్లాడాం సార్. ఆల్రెడీ బోర్డుకి కాల్ చేసి మాట్లాడితే వర్షాల కారణంగా ఒక 5 మినిట్స్ ఒక టైం ఇచ్చారు. ఒక 5 మినిట్స్ వరకు కూడా టైం అలౌడ్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఆ 5 మినిట్స్ కూడా వీళ్ళు అలౌట్ చేయలేదు. మాకు 1 మినిట్ కూడా అలౌట్ చేయలేదు. లోపల ఎంత రిక్వెస్ట్ చేస్తే సార్ బయట వాళ్ళు ఎవరైతే కలనివ్వలేదు. వీళ్ళు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాఫే మమ్మల్ని ఇక్కడ ఆపేశారు సార్. మేము 1 ఇయర్ వేస్ట్ చేసుకోవాలి. 1 ఇయర్ దాకా వేస్ట్ చేసి మళ్ళీ పేమెంట్స్ సీట్లు కట్టేంత ఓపిక మాకు లేకే కదా సార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. ఇది కరెక్ట్ కాదు సార్. సెంటర్ ఒక 5 మినిట్స్ వరకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుంది లేడీస్ సార్. మేము ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి ఒక 2 మినిట్స్ 9-2కి వచ్చామండి. 9-5 వరకు ఏ ఎగ్జామ్ సెంటర్ 9-5 వరకు అలర్ట్ చేస్తారు, కానీ 9-2 కూడా అలర్ట్ చేయదు.
వాళ్ళకి అంత నమ్మకం లేకపోతే సీసీ కెమెరా చెక్ చేసుకోమనండి. సీసీ కెమెరా చెక్ చేసుకొని మాకు ఏం న్యాయం చేస్తారో చేయమనండి. ఎందుకంటే 1 year వేస్ట్ చేయాలని మేము వెయిట్ చేయలేం. అలాగే పేమెంట్స్ కట్టుకునేంత స్తోమత మాకైతే లేదు. మేము సార్ తుని అవతల నుంచి వచ్చాం సార్. మేము లాంగ్ బస్సెస్ కూడా ఇప్పుడు ఎలా వస్తున్నాయి మీకు కూడా తెలుసు. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేనప్పుడు కొంచెం కష్టం. విలేజ్ నుంచి రావాలి. అస్సలు లేదు సార్, రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు సార్. కాలేజ్ సిబ్బంది అయితే ఈ స్టాఫ్ అది చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తిస్తున్నారు సార్. వెళ్ళిపోండి తోసేస్తున్నారు సార్ బయటకు మమ్మల్ని. దగ్గర 20 members పైన ఉన్నాం సార్. వాళ్ళు వేస్ట్ చేయలేక వెళ్ళిపోయి మేమైతే నించున్నాం సార్. మా వల్ల ఇంకోటి కూడా యూజ్ అవుతుంది కదా. విజయనగరం మండలం కొండకరగంలో క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. స్థానిక ప్రజల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా క్వారీకి లీజ్ ఇచ్చారని ఆరోపించారు. క్వారీ తవ్వకాల వల్ల గ్రామంలోని దేవాలయం దెబ్బతినడమే కాకుండా బ్లాస్టింగ్లతో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తుడు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి క్వారీని నిలిపివేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. కొండ మీద అక్రమంగా క్వారీ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ఊరు ప్రజలందరూ కూడా ఈ కొండ పక్కనే నివసిస్తున్న చాలా లేఅవుట్లో ఉన్న ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పంచాయతీ అప్రూవల్ కానీ ప్రజల నుంచి కానీ ఎటువంటి అభ్యంతరాలు తీసుకోకుండా దీన్ని అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా ఆ కొండ మీద మంచి దేవాలయం కూడా నిర్మితమవుతుంది. ఈ చుట్టుపక్కల ప్రజలు ఈ విజయనగరం జిల్లా మొత్తం కూడా దేవాలయానికి వచ్చి ఇష్టమైన ఆ భగవంతుని మొక్కుకుంటూ కోరికలు తీర్చుకుంటున్నారు. సో ఇలాంటి సమయంలో అక్రమంగా ఇప్పుడు ఈ ప్రజానికం కానీ ఇంత పశువులు కానీ ఇవంతా కానీ మేతకు ఈ ఏదైతే కొండ ఇది కోతకు గురి అవుతుందో దాని ద్వారా ఇబ్బంది కూడా కలగబోతుంది. సో దీని అందరినీ తీవ్రంగా ప్రజలందరూ ఏకకంఠంతో అందరూ కలిసి ఈరోజు దీన్ని వ్యతిరేకించడానికి ముందుకొచ్చారు. ఇదే విధంగా ఇంకా ముందుకు కొనసాగితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము మీడియా ముఖంగా ప్రజలతో పాటు ప్రజానాయకులతో పాటు ఏకతాటిపై రాజకీయాలకు అతీతంగా ఊరంతా కూడా కలిపి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ధర్నా చేయడానికి రావడం జరిగింది. సో ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేయండి ఈ ప్రజలకి ప్రజానికానికి మా వంతు మీ గొంతుని మీరు కూడా వినిపిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన ఉత్సాహంగా సాగింది. కెరటం మరియు నెలివాడ గ్రామాల్లో 1,62,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మంత్రికి మహిళలు, యువత పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. కెరటం గ్రామస్తులు మంత్రిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 50 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నాయి. అభివృద్ధిని చూసే తాము పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మధ్య సత్యనారాయణ, మధ్య కళ్యాణి, మధ్య గురునాయుడు, మధ్య ఆదిలక్ష్మి, మధ్య కిషోరు, మధ్య కళ, మధ్య రమ, మధ్య దేవి, మధ్య భవానీ, మధ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మన్యం ప్రాంతంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగిపడి 2 మహిళా వ్యాపారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఒడిశా రాష్ట్రం జుర్రయి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరిపై ఒక్కసారిగా చెట్టు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాట విజయ్ ప్రభంజనం 110 సీట్ల దిశగా టీవీకే. కోటలు వదులుతున్న ద్రవిడ పార్టీలు, తొలి పోరులోనే మ్యాజిక్ ఫిగర్తో తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్.
ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు. నిధుల అంచనాలపై అధికారులు, జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ భేటీ. యానంలో మల్లాడి ప్రభంజనం 4568 ఓట్ల మెజార్టీతో ఘన విజయం. అరాచక పాలనపై ప్రజల చెంపపెట్టు ముద్లోడన్న వారికి మల్లాడి స్ట్రాంగ్ కౌంటర్. బెంగాల్ కోటపై కాషాయ జెండా. మమతా బెనర్జీ అరాచక పాలనకు బెంగాల్ ప్రజల చెంపపెట్టు. చొరబాటుదారుల ఆట కట్టించి హిందువులకు రక్షణగా నిలిచిన బీజేపీ గెలుపు. విజయనగరంలో సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.